హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి ఇంకొక క్రొత్త వారము మన యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ యొక్క ధ్యాన మాలికలో కొనసాగుతున్నటువంటి మనమందరం కూడా ఆమేన్. సిలువ యొక్క యేసు ప్రభును సిలువ వేసినటువంటి ఆ దినానికి దగ్గరవుతున్న సమయం కొలది సిలువను గురించి ఎక్కువగా ధ్యానించుకోవలసి మనం వింటున్నాము. సిలువలో ఉన్నటువంటి మర్మమును, గొప్పతనమును, శక్తిని తెలుసుకొని మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఈ నేపథ్యంలో దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు పలు ప్రాంతాలకు ఆయన న్యాయ తీర్పులో నిలబడుతూ ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవునికి స్తోత్రం, ఆయనలో ఎలాంటి యొక్క దోషము, నేరము, తప్పు, పాపము కనిపించలేదు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆయన నిందారహితుడిగా బయటకు వచ్చినట్టు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అన్న తర్వాత, కైఫా తర్వాత, పిలాతు తర్వాత దేవుని బిడ్డలారా, ఈరోజు అధికార మందిరంలోకి ఆయన వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందో మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఇవి కూడా క్రొత్త పాఠాలను మనకు నేర్పుతూ ఉంటుంది. ప్రైజ్ గాడ్. కనుక వీటిని మనము అర్థం చేసుకొని ఆత్మీయ జీవితంలో అందరము కూడా కట్టబడదాము. దేవునికి స్తోత్రం. రండి ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఎపిసోడ్ను మనం మొదలు పెట్టుకుందాం. బైబిల్స్ రండి మనం మొదలు పెట్టుకుందాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన గొప్ప దేవా, నీకు లెక్కలేని వందనములు, స్తోత్రములు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, నీకు లెక్కలేని వందనములు అయినా ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా లార్డ్ నీ యొక్క సన్నిధిలో చేర్చినందుకు నీకు వందనములు చెల్లించుకొనుచున్నాం. మా పరిపాట్లలో సహాయం చేసి ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా కొంతకాలం నీ సన్నిధిలో గడిపేదానికి, నీ సెలవును కూర్చిన వార్త తెలుసుకునేదానికి నా తండ్రి, నీ సెలవులో ఉన్న శక్తిని మేము పొందుకునేదానికి నా ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొని ఉంటున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఏ విధంగానైతే సెలవు నా తండ్రి పౌలు యొక్క జీవితంలో కార్యములు జరిగించిందో అలాగే మా జీవితంలో కూడా కార్యములు జరిగించిన ప్రభా నీకు సాక్షిబిడ్డలుగా ఉండే కృపను మా అందరికీ మీరు దయచేయండి మా తండ్రి. ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యములు నడిపించుకోండి, నీ మహిమార్థమే నడిపించుకోండి మా తండ్రి. వినగల చెవులు, గ్రహించగలిగిన ఆత్మను మీరు దయచేసి మీరు మాతో మాట్లాడండి, హెచ్చరించండి, బలపరచండి మా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతి విషయంలో మీకే మహిమ కలుగును గాక. నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకుని మా తండ్రి నీ మహిమార్థమై దీవించి మీరు ఆశీర్వదించి అన్ని విధాలుగా మీరు ఆదుకొని మీరు మహిమ పొందురని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు మేఘారుడై అతి త్వరలో రాజులకు రాజుగాను ప్రభులకు ప్రభుగాను రాబోతున్నటువంటి నజున యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఒక మంచి పాట పాడుకొని దేవుని ఆరాధన చేసుకుని మనము ఈ యొక్క బైబిల్ స్టడీకి మనం వెళ్దాం. ఆమేన్, హల్లెలూయా. అందరూ కూడా జాగ్రత్తగా ఫాలో అయ్యి ప్రైజ్ గాడ్ నూతన విషయాలు నేర్చుకోవాలని, బలపడాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటున్నాను. దేవుడు దీవించు, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు వీక్షిస్తున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఒక పాట పాడుకొని దేనిమయపరుచుకుందాం. అందరూ కూడా మాతో ఏకీభవించి పాట పాడాలని నేను కోరుతూ ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆశ్రయించడను నాకు
ఆశ్రయపురమైన యేసు రాజానికి సాలోకించెదను. నాకు రక్షణ సుఖమైన యేసు రాజానికి ఆశ్రయించెదను. ప్రభు నీవే నా బలము, అయ్యా నీవే ఆశ్రయము. ప్రభు నీవే నా బలము, అయ్యా నీవే ఆశ్రయము. ఆశ్రయపురమైన యేసు రాజానికి సమర్పించెదను. నాకు రక్షణ సుఖమైన యేసు రాజానికి ఆశ్రయించెదను. ఓ గ్లోరీ, ఆమేన్. ఓ యేసయ్య నీకు స్తోత్రములు. మా రక్షణ సుఖమా, మా ఎత్తైన స్థలమా, మా తోట నీకు వందనాలు. థాంక్ యూ జీసస్. దిశలా శత్రువులు నాపైకి వచ్చినను. నీ ఉన్నత శిఖరముపై పతితముగా నిలిచెదవే. దిశలా శత్రువులు నాపైకి వచ్చినను. నీ ఉన్నత శిఖరముపై పతితముగా నిలిచెదవే. నన్ను దాచి నమ్మగించావే. నన్ను దాచి నమ్మగించావే. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే స్తోత్రం. నాకు ఆశ్రయపురమైన యేసు రాజానికి సమర్పించెదను. నాకు రక్షణ సుఖమైన యేసు రాజానికి ఆశ్రయించెదను. ఓ హల్లెలూయా, ఆమేన్. మా రక్షణ సుఖమానికి వందనాలు, మా కోటానికి వందనాలు. ఓ ఎత్తైన శిఖరముపై మందిరములను నిలబెట్టే దేవుడానికి వందనాలు. Glory to Jesus. హల్లెలూయా. దేవానికి స్తోత్రములు. అపవాది బాణములు ఎత్తివేసిన హల్లెలూయా. దృఢంగా విశ్వాసంతో కొనసాగుతున్నారు. అపవాది బాణములు నాపై విసిరినను.
ఆహ్వానిస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు శిలువ మాలిక ధ్యాన మాలిక అని చెప్పేసి ఈ శీర్షికలో మనము ప్రతిరోజు సాయంకాలం పూట దేవుని యొక్క సన్నిధిలో కాలం గడుపుతుంటున్నాము. శిలువను గురించి లోతైనటువంటి మర్మాలు మనము నేర్చుకుంటూ ఉంటున్నాము. ప్రైజ్ గాడ్. ఈ యొక్క చివరి వారంలో మనం ఏం నేర్చుకుంటున్నాము అని అంటే కన్నా యేసు ప్రభు పొందినటువంటి న్యాయ తీర్పును గురించి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించి ఆయన ముగించిన తర్వాత గెత్సెమనే తోటలో ఆయన బంధింపబడుతూ ఉంటున్నాడు, పట్టబడుతూ ఉంటున్నాడు, ఆయన ఈడ్చుకొని పోబడుతూ ఉంటున్నాడు. దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకే రోజులో 5 న్యాయస్థానాలు ఆయన తిరిగినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. చరిత్రలో ఎవరు కూడా ఒకే రోజున 5 న్యాయస్థానాలు తిరిగినట్లుగా అన్యాయపు తీర్పు పొందినట్లుగా మనం చూడము. ఒక రోజులో ఒకే ప్రొసీడింగ్స్ ఉంటున్నాయి, ఒకే న్యాయ తీర్పు జరుగుతూ ఉంటుంది. కానీ యేసు ప్రభు విషయంలో చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటిగా 5 న్యాయస్థానాల దగ్గరికి ఆయన వెళ్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మొదటి న్యాయస్థానం ఎక్కడ మనం నేర్చుకుని ఉంటున్నాము? అన్నదయ్యకి దగ్గరికి ఆయన తీసుకుని పోబడుతుంటున్నాడు. ఈయన కయఫా యొక్క మామ ఉంటున్నాడు. ఆ యొక్క సంవత్సరము ఆయన ప్రధాన యాజకుడి యొక్క మామగారు అయి ఉంటున్నాడు. పెద్దవాడు, సమాజంలో గొప్ప పేరున్నవాడు అయి ఉంటున్నాడు. ఆయన దగ్గరికి తీసుకుని పోబడుతుంటున్నాడు. యేసు ప్రభులో ఎలాంటి యొక్క దోషము ఆయనకి కనిపించలేదు. అక్కడ నుంచి ఆ అన్నగారు ఏం చేస్తున్నాడు? న్యాయబద్ధంగా ఆ రోజులలో ఎవరైతే యాజక ధర్మం చేస్తుంటున్నారో వారు న్యాయ తీర్పు జరిగించాలి, వారు న్యాయాన్ని పలికించాలి. ప్రైజ్ గాడ్. అయితే అక్కడ కూడా తీసుకుని వెళ్ళబడుతూ ఉంటున్నాడు. ఆ కయఫా దగ్గర కూడా ఎలాంటి యొక్క దోషము యేసు ప్రభులో కనిపించలేదు, ఎలాంటి నేరము ఆయనలో కూడా కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ తర్వాత స్థానానికి ఆయన తీసుకుని పోబడ్డట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ యొక్క నేపథ్యంలో మనకైనా చదువుకున్నట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయంలో ప్రైజ్ గాడ్ మనము 28 వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే కొన్ని వచనాలు మనం జాగ్రత్తగా ధ్యానించుకుందాము. వారు కయఫా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసుని తీసుకొని పోయారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా యూదామత నాయకులు, ప్రధాన యాజకులు యేసు ప్రభువును నేరం మోపేదానికి, ఆయనలో ఏదైనా గాని దోషం చూసేదానికి, ఆయన నేరస్తుడు అని నిరూపించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏమి కూడా వారి చేత కాలేదు. ఎలాంటి నేరము వాళ్ళు చూపించలేకపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు అన్యుల దగ్గరికి వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. ఇప్పుడు నుంచి కథ అడ్డం తిరుగుతూ ఉంటుంది. ఈ రోజు కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా యూద సాంప్రదాయంలో ఏదైతే ఉంటున్నాయో అవి ఈ రోజు మనం నేర్చుకోవాలి. ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే కయఫా యొక్క ఇంటి నుంచి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు? అధికార మందిరములోనికి తీసుకువెళ్లారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. అధికార మందిరము అని అంటే ఏంటది అంటే గవర్నర్ గారి యొక్క ఇల్లు అయి ఉంటున్నది. ఆ రోజులలో పాలస్తీనాను 5 భాగాలుగా విభాగింపబడింది. ఒకటి గలిలయ, సమరియా, ఇదూమియా, యూదా, ఇట్లాగా డిస్ట్రిక్టులుగా అది విభాగింపబడింది. మనకు అర్థమయ్యే భాషలో అనుకుంటే డిస్ట్రిక్టులుగా విభాగింపబడుతుంటుంది. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ను ఒక్కొక్కరు పరిపాలిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసు ప్రభుని ఎక్కడికి తీసుకెళ్లారు అంటే ఈ యొక్క యూదా స్థలాన్ని, ఆ యొక్క ప్రావిన్స్ లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ ను పరిపాలిస్తున్నటువంటి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. ఆ రోజులలో వారిని
గవర్నర్ అని వాళ్ళు అనేవాళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వాళ్ళు తీసుకుని పోయి ఉంటున్నారు. కానీ ఇక్కడ మనం అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు తీసుకెళ్లారు? ఆ వాక్యాలు తర్వాత వాక్యం చదువు ఏమంటుంది? అప్పుడు ఉదయమాయను. అప్పుడు ఉదయమాయను అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకు జరుగుతున్న అంతా కూడా నైట్ టైంలో జరుగుతుంటుంది. నేను మొన్న ఏం చెప్పాను? యూదా ధర్మశాస్త్ర ప్రకారంగా, యూదుల పారంపర్య ఆచార ప్రకారంగా ఎప్పుడైనా చీకటిలో ఎలాంటి న్యాయ తీర్పు జరగకూడదు. ఐ మీన్ సూర్యాస్తం మొదలుకొని సూర్యోదయం వరకు కూడా ఎలాంటి ప్రొసీడింగ్స్ జరగకూడదు. కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమిటి? ఉదయమాయను అంటే సూర్యుడు ఉదయించాడు అని అర్థమవుతున్నది. ఆమె ఇప్పటి వరకు జరిగిందంతా కూడా వాక్యానుసారం కాదు, ధర్మశాస్త్ర ప్రకారంగా అది కూడా కాదు. ఆమె అంతేకాకుండా ఇంకా కొంచెం మనము తర్వాత వాక్యాలు చదువుకుందాం. ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారు? వాళ్ళు పిలాతు దగ్గరికి తీసుకుని వస్తున్నారు. అధికార మందిరంలోనికి ఆయనను తీసుకొని వస్తూ ఉంటున్నారు. సరే, ప్రైజ్ గాడ్. అధికార మందిరంలోకి వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు అక్కడ? ఆయన తర్వాత వాక్యం ఏమంటుంది? కనుక వారు మైలు పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. ఆమేన్. ప్రైజ్ గాడ్. చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పస్కా పండుగ వచ్చేసింది. ఆమేన్. ఆ రోజు పస్కా పండుగ రోజు అయింటున్నది. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళందరూ కూడా తమను తాము శుభ్రపరచుకోవాలి, పరిశుద్ధం చేసుకోవాలి, వ్యక్తిగతంగా పరిశుద్ధం చేసుకోవాలి, అట్లాగే ఇండ్లు పరిశుద్ధం చేసుకోవాలి, మందిరం కూడా పరిశుద్ధం చేసుకోవాలి. ఈ మూడు చాలా ప్రాముఖ్యమై ఉంటున్నాయి యూదులకి. పాత నిబంధన సాంప్రదాయ ప్రకారంగా ఈ మూడు చాలా ప్రాముఖ్యమై ఉంటున్నాయి. చూడండి, ఈ రోజులలో మాస్కు గిని వెళ్ళినట్లయితే కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళు నమాజ్ చేయరు కదండి. ప్రైజ్ గాడ్. అట్లాగే యూదుల ఆచారం కూడా అట్లాగే ఉండేది. వాళ్ళు కూడా ఈ కాళ్ళు చేతులు బాహ్యమైనటువంటి శుభ్రత లేకుండా వాళ్ళు లోపలికి వెళ్ళేసి దేవుని యొక్క ఆరాధన చేసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైంది? అన్యుల దగ్గరికి వెళ్ళినట్లయితే అన్యుల సమాజంలోకి వాళ్ళు వెళ్ళినట్లయితే పిలాతు అన్యుడు కదండి. ఆయన యొక్క సమాజంలోకి మనం వెళ్ళినట్లయితే ఆ యొక్క అంటురానితనము మనకంటుందేమో, అప్పుడు మనము పస్కా పండుగ చేయలేము అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యొక్క గవిని బయటనే నిలబడుతూ ఉంటున్నారు. ఆ గేటు బయటనే, గుమ్మం బయటనే నిలబడేసి యేసు ప్రభువును మాత్రం వాళ్ళు లోపలికి పంపిస్తూ ఉంటున్నారు. ఎవరి చేత పంపించి ఉంటున్నారు అనుకుంటున్నారు మీరు? ఐ మీన్ రోమా సామ్రాజ్యం యొక్క బంటులు ఉంటున్నారు, సైనికులు ఉంటున్నారు. వారు ఆయనను లోపలికి తీసుకుని పోతూ ఉంటున్నారు. వీళ్ళు మాత్రం బయటే ఉంటుంటున్నారు. ఇక్కడికి ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ప్రైజ్ గాడ్, యోహాను సువార్త 11వ అధ్యాయము దేవుని బిడ్డలారా 55వ వచనం మనం చదువుకున్నట్లయితే చూడండి దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 55వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను కనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, పస్కా జరగక ముందే, ఆ రోజుకనే ముందే పల్లెటూరులో నుంచి దూరం నుంచి ప్రయాణం చేసి వాళ్ళందరూ కూడా ముందే వచ్చి యెరూషలేములోను ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో వాళ్ళ నివాసం ఉండేవారు. ఎందుకు అన్నట్టుగా ఆ రోజు ప్రయాణం చేయకూడదు, ఆ రోజు ఎక్కడికి కూడా నడవకూడదు, ఎలాంటి కార్యకలాపాలు వాళ్ళు చేయకూడదు. అందుకని ఇక్కడ ఎంత వాళ్ళ యొక్క పారంపర్యము ఎంత కఠినంగా వాళ్ళు పాటిస్తున్నారు అన్నట్టుగా చూచా తప్పకుండా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంటుంది. ఇవన్నీ కూడా ఏమై ఉంటున్నాయి? బాహ్యమైనటువంటి ఆచారాలు అయి ఉంటున్నాయి. చేయొద్దని కాదు చెప్పడం, ఇవి చెయ్యాలి. కానీ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఆమేన్. చూడండి, యేసు ప్రభువు వారు ఈ నేపథ్యంలో ఆయన ఏమంటున్నాడో తెలిసిన మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే హల్లెలూయా 25వ అధ్యాయంలో ఈ యొక్క శుద్ధీకరణ ఆచార విషయమై యేసు ప్రభువు వారు ఏమంటున్నారో ఇక్కడ మనం ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 25వ వచనంలో 23-25 ప్రభువు వారితో ఇట్లు చెప్పుచున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని లోపట దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. వారు ఆచారాలు మానక
ఆచరించుచున్నారు గాని నీతిమంతుని రక్తము ఒలికించుటకు వెనుకాడటలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడికి చూసుకున్నట్లయితే ఈయన ఆచారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంటున్నారో ప్రైజ్ గాడ్, అంత ప్రాధాన్యత యేసు ప్రభును తెలుసుకునేదానికి, ఆయన్ను పరిశీలించి తెలుసుకునేదానికి వాళ్ళకి ఇష్టపడటం లేదు. ఎంత విచారకరమైన సంగతి చూడండి. యేసు ప్రభులో ఇద్దరు యాజకుల దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభుల వారు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. ఎలాంటి దోషము, ఎలాంటి తప్పు ఆయనలో కనిపించలేదు, ఎలాంటి నేరము ఆయనలో నిరూపించలేకపోయారు. ప్రైజ్ గాడ్. అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఏం చూస్తుంటున్నాము, హల్లెలూయా, వాళ్ళు ఆచారాన్ని మాత్రం తప్పకుండా పాటిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులలో కూడా చాలా మంది ఆచారాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆత్మీయతకు ఇవ్వటం లేదు. చాలా దురదృష్టమై ఉంటున్నది. ప్రైజ్ గాడ్. ఎందుకు ఈ రోజు మనం అందరము విశ్వాసులమై ఉంటున్నాము? విశ్వాసిగా ప్రైజ్ గాడ్ ఆచారాలు చేయొద్దని కాదు, కానీ వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మీయతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనము ఈ రోజుల్లో చాలా మంది మేము కానుకలు ఇస్తున్నాములే, చర్చికి వెళ్తున్నాములే, ప్రతిరోజు ప్రార్థనలు ఏదైతే ఉంటున్నాయో, కార్యకలాపాలు ఏదైతే ఉంటున్నాయో అవన్నీ మేము జరిగిస్తుంటున్నాములే, సరిపోతుందిలే అని చెప్పేసి మనం అనుకొని కాలం గడుపుతున్నామేమో, కానీ ఇవన్నీ కూడా పనికిరావు. ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి కార్యాలే. కానీ ఆత్మ ఎంతవరకు నువ్వు శుద్ధి చేసుకుంటున్నావు, ఆత్మ ఎంతవరకు ఎదుగుతూ ఉంటుంది వాక్యములో, విశ్వాసములో, ఆత్మ ఎంతవరకు దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడుతుంటుంది, ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్, హల్లెలూయా. ఆచారాలను చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఆచారాలను, విచారాలను మార్చవు దేవుని బిడ్డ. జీవితాన్ని మార్చాలి అనుకున్నట్లయితే వాక్యంలోనే దాని యొక్క శక్తి ఉంది, ప్రార్థనలోనే దాని యొక్క శక్తి ఉంది. అది మాత్రం నీ జీవితంలో, నా జీవితంలో ఎంతో అవసరమై ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మనల్ని అపవిత్రపరిచేది ఏమై ఉంటున్నది? శరీరం కాదు మనల్ని అపవిత్రపరిచేది. ఐ మీన్ యేసు ప్రభుల వారు తన సొంత మాటలలో ఏమంటున్నాడో తెలిసిన? మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, ఆమె 19వ వచనం మనం చదువుకున్నట్లయితే 19-20 వచనాలు కూడా చూడండి. దేవునికి వాక్యం ఏమంటుంది? మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము, దురాలోచనలను, నరహత్యలను, వ్యభిచారములను, వేశ్యాగమనములను, దొంగతనములను, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణయు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతటితో ఆగిపోయాడా యేసయ్య? తర్వాత ఏమంటుంది వాక్యము? గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ రోజు చేతులు కడుక్కోకుండా మనం భోజనం చేసినట్లయితే, స్నానం చేసుకోకుండా భోజనం చేసినట్లయితే, ప్రైజ్ గాడ్, అవి మనకు పట్టింపులేమి ఉండకూడదు. అవి చేసుకోవాలి మనం. ఇవన్నీ కూడా మామూలుగా ఆరోగ్య సూత్రాలు మనం పాటిస్తూ మనం వెళ్తూ ఉండాలి. కానీ ఆత్మశుద్ధి కలిగిందా లేదా అని చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంట? ఈ నరహత్యలు కానీ, వ్యభిచార తలంపులు కానీ, ఆలోచనలు కానీ, దేవుని బిడ్డలారా, ఈ యొక్క దుష్టత్వం కానీ ఎక్కడి నుంచి వస్తుంది? హృదయములో నుంచి వస్తుంటుంది. యేసు ప్రభువు వారు ఇంకా ఏమంటున్నాడో తెలిసిన? హృదయము తన సమృద్ధిలో నుంచి నోరు మాట్లాడుతుందంట. హల్లెలూయా. కనుక ఈ రోజు మనకు హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. హల్లెలూయా. ఇప్పుడు యూదులు ఏం చేయాలి? బాహ్య శుద్ధి కాకుండా హృదయ శుద్ధి చేసుకోవాలి. అది యేసు ప్రభు అంటున్నాడు. ఆమేన్. విశ్వాసిగా ఈ రోజు దేవుని బిడ్డ, ఆమేన్, నువ్వు ఆచారాలు కాదు పాటించాల్సింది. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ రోజు హృదయ శుద్ధి మనం చేసుకుని ఉన్నట్లయితే ఇది ఎంతో ఆశీర్వాదకరమై ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ అంతా నీకు తెలియకపోవచ్చునేమో, బైబిల్ అంతా నువ్వు పాటించకపోవచ్చునేమో, ప్రైజ్ గాడ్, అంత జ్ఞానం నీకు లేదేమో, కానీ తెలిసినంత వరకు కూడా నువ్వు పాటించగలిగినట్లయితే, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోగలిగినట్లయితే అంతకంటే ఆత్మీయత ఇంకా వేరేది ఏది కూడా లేదు. అలాంటి ఆత్మీయత ఈరోజు యేసు ప్రభుల వారు నీ పైన, నా పైన ఆయన కోరుతున్నాడు. ప్రైజ్ గాడ్. మనుష్యుడు బాహ్యాన్ని చూస్తాడే కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు అయి ఉంటున్నాడు. అంతరంగంలో పవిత్రతను ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సరే, ఇప్పుడు పిలాతు ఏమంటున్నాడు? ఆమేన్. తర్వాత వచనం యోహాను సువార్తలో 18వ అధ్యాయము. ఆమేన్. చూడండి దేవునికి వాక్యం ఏమంటుంది? హల్లెలూయా. యోహాను సువార్త 18వ అధ్యాయం. యేసు అక్కడ నుండి బయలుదేరి, యోహాను సువార్త 18వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 30వ వచనం అనుకుంటాను. హల్లెలూయా.
పిలాతు బయటికి వచ్చి అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల పై వచ్చిన చదువు 30 అనుకో. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుతున్నారా నేను. హల్లెలూయా. చూడండి, పిలాతు యొక్క అధికార మందిరంలోకి తీసుకెళ్లారు, బంట్రోతులు లోపలికి తీసుకెళ్లారు, యాజకులు బయటనే ఉన్నారు, గుమ్మం బయట ఉంటున్నారు. అప్పుడు ఏమీ అర్థం కావటం లేదు. ఎందుకు తీసుకొచ్చారు ఇవన్నీ? ఇంత ఉదయాన్నే ఏం జరిగింది మీకు? ఏమంత తొందర ఉంది? తర్వాత అన్ని కూడా కార్యకలాపాలు జరుగుతున్నాయి కదా, అప్పుడు మీరు తీసుకురావచ్చు కదా, ఏమైంది అని ఆయన ఆశ్చర్యపోయి బయటికి వచ్చేసి వీళ్ళతో అడుగుతూ ఉంటున్నాడు. ఏం నేరం మోపాలనుకుంటున్నా? ఏంటి, ఏం చేశాడు ఈయన, ఏం నేరం చేశాడు ఈయన అని పిలాతు వచ్చేసి వారిని అడుగుతున్నారు. ఏం తప్పు చేశాడు అని చెప్పేసి వారిని అడుగుతూ ఉంటున్నాడు. అప్పుడు యూదులు ఏమంటున్నారు ఆయన గురించి? చదువు తర్వాత వాక్యం ఏమంటుంది? యూదులు ఏమంటున్నారు? ఈ మనుషుని మీద మరి ఏ తప్పు మీరు మోపుతున్నారు అని ఆయన అడిగితే యూదులు ఏమని చెప్తున్నారు? యాజకులు అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీడిని నీకు అప్పగించి ఎండుమని అతనితో చెప్పారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళ దగ్గర పరిశోధించారు, ఏమీ దొరకలేదు, అయినా కానీ అక్కడికి తీసుకెళ్తున్నారు. ఆయన అడుగుతున్నాడు, ఏం నేరం చేశాడు మీరు? చెప్పాలి కదా, పలాంటి చేశాడు, తిట్టాడు, కొట్టాడు, ఇలా అన్నాడు, అలా చేశాడు, ఆ దోపిడీ చేశాడు, ఈ దోపిడీ చేశాడు అని చెప్పేసి చెప్పొచ్చు కదా. ఏమీ చెప్పలేక వాళ్ళు ఏమంటున్నారు? వీడు దుర్మార్గుడు, అందుకని నీ దగ్గరికి తీసుకుని వచ్చాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. ఏం దుర్మార్గం చేశాడు? ఇప్పుడు కుంటివారిని బాగు చేసేది దుర్మార్గమా? చనిపోయిన వారు లేపింది దుర్మార్గమా? అవే గుడ్డివారిని బాగు చేసింది దుర్మార్గమా? దయ్యాలు వదలగొట్టేది దుర్మార్గమా? ప్రైజ్ గాడ్. 5,000 మంది 2 చేపలు, దేవుడారా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టింది దుర్మార్గమా? ఏం చేశాడు యేసయ్య? ఎవరిని కొట్టాడు, ఎవరిని తిట్టాడు? ఇప్పుడు ఏమని నెపం వాళ్ళు వేయబోతుంటున్నారు? ఆయన పిలాతుకు చెప్పబోతుంటున్నారు. వాళ్ళు ఎంత దురదృష్టమో ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడారా యేసు ప్రభు తన యొక్క సేవా జీవితంలో ప్రతి వారికి కూడా మంచి ఆయన చేసి ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు తమ పారంపర్య ఆచారాన్ని పాటిస్తూ యేసు ప్రభుల మీద నేరాలు వాళ్ళు మోపుతూ ఉంటున్నారు. నిజాన్ని వాళ్ళు కప్పిపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ రోజు దేవుని బిడ్డలారా మన యొక్క దైనందిన జీవితంలో కూడా ప్రైజ్ గాడ్ మనం ఎలా ఉండాలి, మనం ఎలా రక్షించబడ్డాము, యేసు ప్రభువు ఎందుకు ఈ విధంగా ఆయన బాధపడుతుంటున్నాడు, ఇవన్నీ కూడా సహిస్తున్నాడు. నోరు తెరవలేదు ఆయన. కైఫా దగ్గర నోరు తెరవలేదు, అన్న దగ్గర నోరు తెరవలేదు, అట్లాగే పిలాతు దగ్గర కూడా నోరు తెరవలేదు. ఆయన సమాజ మందిరంలో, ఆయన అధికార మందిరంలోకి వచ్చినప్పుడు పిలాతు లోపల అడిగి ఉంటాడు, ఎన్నెన్నో అడిగి ఉంటాడు, కానీ యేసు ప్రభువులు మాత్రం నోరు తెరవలేదు ఆయన దగ్గర. అందుకని ఆశ్చర్యమై బయటకు వచ్చి అడుగుతున్నాడు ఆయన, ఏం తప్పు చేశాడు వినా అని చెప్పేసి. హల్లెలూయా. ఒకవేళ యేసయ్యన తప్పు చేసినట్లయితే ఆయన తాను చెప్పుకునేవాడేమో, పలాంటి జరిగింది, అన్యాయంగా నన్ను తీసుకొచ్చారు అని చెప్పేసి. కానీ యేసు ప్రభుల వారు అస్సలు నోరు తెరవటము లేదు. హల్లెలూయా. ఎందుకు అంటే యేసయ్యకి తెలుసు తన సమయము ఆసన్నమై ఉంటున్నది అని చెప్పేసి. ఆమేన్, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రైజ్ గాడ్ యేసు ప్రభుల వారు ఇవన్నీ సహించేది ఎందుకు అని అడిగినా, నువ్వు నేను కూడా రక్షణ పొందాలని యేసయ్య యొక్క ఉద్దేశమై ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అందుకనే పేతురు భక్తుడు ఏమంటున్నాడు తెలుసునా? ప్రైజ్ గాడ్. పేతురు భక్తుడు 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకున్నట్లయితే చూడండి పేతురు ఏమంటున్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 18, 19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు ఆయన అంటే మనల్ని విమోచించడానికి ఆయన చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా అనాది కాలం నుండి కూడా పస్కా పండుగ వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. పస్కా పండుగ దేనికి సాదృశ్యంగా ఉంటుంది? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి హేరోదు ఫరో యొక్క
కాడి మాను మోయలేక, ఆయన శ్రమలో తట్టుకోలేక వాళ్ళందరూ కూడా దేవుడు వారిని విడుదల చేసుకుని తీసుకుని వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ రెండు కూడా దేనికి సాదృశ్యంగా ఉంటున్నాయి? ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంటుంది. ఆమేన్. ఫరో సైతానుకు సాదృశ్యంగా ఉంటున్నాడు. ఈ రెండు ఉచ్చులలో నుంచి, ఈ రెండు కట్టలలో నుంచి యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు గొర్రెపిల్ల యొక్క రక్తము, పస్కా బలి పశువును వధించి ఆ రక్తం ద్వారా వారిని విడుదల చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇప్పటి వరకు అలాగా విడుదల పొందినటువంటి వారు ఈ రోజు కూడా ఆ పస్కాను వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. ఆ పస్కాను చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మాకు ఏ విధంగానైతే విమోచన విడుదల కలిగిందో అనాది కాలంలో, ప్రైజ్ గాడ్, పితరులు ఏ విధంగానైతే ఐగుప్తులో నుంచి వారు విడుదల పొందుకున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అది జ్ఞాపకం చేసుకోకుండా ఈ రోజు యేసయ్యను వాళ్ళు పట్టిస్తుంటున్నారు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. వాళ్ళు ఆచారాలన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. గొర్రెపిల్లను వధించారా? లేదు. కానీ ఇప్పుడు గొర్రెపిల్ల ఇక్కడ సిద్ధమవుతూ ఉంటుంది. ఎవరది? యేసు ప్రభుల వారే ఆ గొర్రెపిల్ల ఉంటున్నాడు. అదే పేతురు భక్తుడు ఆయన చెప్తూ ఉంటున్నాడు, మీరు ఎలాంటి రక్తం చేత మీరు విడుదల పొందుకున్నారంట? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈ న్యాయ తీర్పులన్నీ కూడా ఎందుకు ఆయన సహిస్తున్నాడు, భరిస్తున్నాడు అని అంటే గిన, ప్రైజ్ గాడ్, నిన్ను నన్ను కూడా ఆ విమోచించడానికి, రక్షించడానికి. హల్లెలూయా. మన ఆచారాలు మనల్ని విడుదల చేయు దేవుని బిడ్డలారా. ఈ రోజులలో అన్ని మతాలలో మనం చూసుకున్నట్లయితే ప్రైజ్ గాడ్, ఆచారాలు ఎన్నో చేస్తూ ఉంటున్నారు. కానీ ఒక్కటి కూడా వాళ్ళకి తృప్తినివ్వదు, ముక్తినివ్వదు. ప్రైజ్ గాడ్. కానీ యేసయ్య దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆయన అమూల్య రక్తంలో మీద మనం కడగబడ్డట్లయితే ఆయన యొక్క అమూల్య రక్తము నిన్ను నన్ను కూడా విమోచన చేస్తుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మర్మం ఇక్కడ తెలుసుకోవాలి. ఏంటంటే యేసు ప్రభు యొక్క సేవ జీవితంలో 3 పస్కా పండుగలు జరిగి ఉంటున్నాయి. ఇది ఆయన సేవా జీవితంలో 3వ పస్కా పండుగ అయి ఉంటున్నది. ఆ రోజున ఆయన బలి ఇవ్వబడుతూ ఉంటున్నాడు. బలి ఎప్పుడు ఇస్తారు సాధారణంగా? ఆమేన్. సూర్య అస్తమయము సమయములో అది బలి సమయం ఉంటున్నది, బలి ఇచ్చే సమయం ఉంటున్నది. అప్పుడు ఆయన సిలువ వేయబడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మనం ఉదాహరణకి మనం చూసుకున్నట్టయితే ఏలియా ఎప్పుడైతే ఆ బాలు ప్రవక్తులతోటి పందెం వేసుకొని వాళ్ళు 450 మంది ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా కేకలు పెడుతూ తాము గాయపరుచుకుంటూ ఎంతో మొరపెట్టుకున్నారు. బాలు రమ్మని చెప్పేసి వాళ్ళు మొరపెట్టుకున్నారు, కానీ బాలు రాలేదు. కానీ దేవునికి వాక్యం ఏమంటుందో తెలుసునా? హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సాయంకాలం యొక్క నైవేద్యం సమయమున, హల్లెలూయా, ఇంకా మీకు చాలండి, ఇది నా సమయం అయినది, నేను నా దేవునికి బలి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన వస్తుంది. అదే సమయంలో యేసు ప్రభుల వారు బలి ఇచ్చినటువంటి సమయం అయినది. అదే సమయంలో దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభుల వారు సిలువకి ఎక్కినటువంటి సమయం అయినది. అదే సమయము దేవుని బిడ్డలారా, ఇది మధ్యాహ్నం యొక్క నైవేద్య బలి ఇచ్చే సమయము. గొర్రెపిల్ల లోక పాపమును మోసుకుని పోవు దేవుని సిలువకి ఎక్కే సమయం అయినది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కనుక ఈరోజు ఆయన ఏమంటున్నాడు అంటే దేవుని బిడ్డలారా, మీ పుత్ర పారంపర్యచారం వలన మీరు రక్షణ మీకు కలగదు. యేసు ప్రభు అంటే గొర్రెపిల్ల రక్తం ద్వారానే, అమూల్యమైన రక్తం ద్వారా మీకు విమోచన కలుగుతుంది అని చెప్పేసి ఆయన వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మరలా మనము యోహాను సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్దాము. ఆ తక్కిన 2 వచనాలు మనం చదువుకుందాము. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు ఆయన? అందుకు వారు వీడు దుర్మార్గుడు కానియడలా వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పారు. పిలాతు మీరు అతను తీసుకుని పోయి, ఇక్కడ జాగ్రత్తగా ఆలకించండి. పిలాతు ఏమంటున్నాడు ఇప్పుడు? మీరు అతనిని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్ర ప్రకారంగా అతనికి తీర్పు తీర్చుడని అనగా యూదులు. సరే, ఇప్పుడు యేసు ప్రభువును దేని ప్రకారంగా తీర్పు తీర్చమంటున్నాడు? మీ ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు తీర్చండి. ధర్మశాస్త్రం ఏముంటుంది? ఒకవేళ పాపం చేసినట్లయితే వాడి పాపి అని అంటుంది, వాడు నరహత్య చేస్తే వాడి నరహంతకుడు అంటుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆజ్ఞ మీరినట్లయితే ఆజ్ఞాతిక్రమము పాపం అని చెప్తుంటుంది. ఇలాగా ధర్మశాస్త్రం చెప్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు అన్న గాని కైఫ గాని ఎలా తీర్పు తీర్చుంటారు ఆయన మీద? ధర్మశాస్త్ర ప్రకారంగానే కదా. కానీ ఎలాంటి తప్పు వారికి
దొరకలేదు. అయినా కానీ ఇప్పుడు పిలాతు ఏమంటున్నాడు తెలుసునా? చూడండి, మీరు యూదులై ఉంటున్నారు, మీకు ఒక న్యాయం ఉంది, మీకు ఒక చట్టం ఉంది, మీరు యాజకులు, మీరు న్యాయ తీర్పులు జరిగించేవారు అయి ఉంటున్నారు, మేము అన్యులమై ఉంటున్నాము, మా శాస్త్రం వేరుగా ఉండొచ్చునేమో కానీ కనుక మేము మీ దాంట్లో, మీ మతంలో, మీ ఆచరణలో మేము ఏమి జోక్యం చేసుకోము. ఈయనను తీసుకెళ్లేసి మీ యొక్క చట్ట ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు ఆయనకు శిక్ష విధించండి, మేము సమ్మతమే అన్నట్లుగా పిలాతు చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చూడండి, అన్యులైనప్పటికీ కూడా ఎంత మంచిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నాడో ఇక్కడ ఆయనలో ఉన్నటువంటి జ్ఞానము గాని, ఆయనలో ఉన్నటువంటి మంచితనము ఇక్కడ మనకు బయటపడుతుంటుంది. తర్వాత ఏమంటున్నారు వీడు యూదులు ఎవనికి మరణ శిక్ష విధించుటకు హల్లెలూయా మాకు అధికారం లేదు అతనితో చెప్పారు. ప్రైజ్ గాడ్. అప్పుడు యూదులు ఏమంటున్నారంటే మాకు అయ్యా మేము చేసి ఉండే వాళ్ళమేమో, కానీ మాకు ఒక చిక్కు ఉంది. ఏంటి అంటే యూదులకు మరణ శిక్ష విధించే అధికారం లేదు అని చెప్తుంటున్నాడు. ఇప్పుడు మరణ శిక్ష విధించాల్సినంత పాపము ఏం చేసి ఉంటాడు యేసుప్రభుల వారు? ఏం నేరం చేసి ఉంటాడు యేసుప్రభుల వారు? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, కయఫా ఇంతకు ముందు ఏమని ఆలోచన చెప్పాడో తెలిసినా? ప్రజలందరి పాపము కొరకు ఒకడు చనిపోవుట యుక్తమని వారికి ఆలోచన చెప్పిన వాడు ఉంటున్నాడు. అందుకని ఏదో విధంగా ఈయనను చంపేసేయాలి అని వారు ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉంటుంది? దేవుని ప్రణాళిక ఏంటి అని అడిగినా, యేసు ప్రభుల వారు లోక పాపము నిమిత్తమై దేవుని గొర్రె పిల్లగా బలి చేసే సమయంలో శిలువకు ఎక్కాలి. హల్లెలూయా, అది దేవుని యొక్క ప్రణాళిక ఉంటున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిలాతు ఏమంటున్నాడు? మీ ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు చేయండి అని చెప్పేసి. ఇప్పుడు యూదులకు ఉన్నటువంటి లిమిటేషన్స్ అంటే వారికి ఉన్నటువంటి కట్టుబాటు ఏంటంటే మరణ శిక్ష విధించడానికి వారికి అధికారము లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకు దీనికంటే ఈ సంగతులు జరగక ముందు వేరే రాజు పరిపాలించేవాడు. అర్కేలాస్ అనే రోమా చక్రవర్తి ఈ యూదాను పరిపాలించేవాడు అయి ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క రోము కొన్ని గొడవలు జరిగిన తర్వాత రాత్రికి ఆయన అర్కేలాసు పారిపోతూ ఉంటున్నాడు. ఇటలీ దేశానికి ఆయన పారిపోయి ఉంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు పారిపోయినప్పుడు ఏం జరిగింది? రోమా తమ యొక్క సామ్రాజ్యాన్ని ఇంకా విస్తీర్ణం చేసుకున్నారు. వచ్చి ఈ యొక్క పాలస్తీనాను కూడా ఆక్యుపై చేసుకొని ఒక ప్రక్కన హెరోదును, ఇంకొక ప్రక్కన పిలాతును, ఇంకొక ప్రక్కన ఫిలిప్పును, ఇట్లాగా వాళ్ళు గవర్నర్లుగా వారిని నియమిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కానీ మరణ శిక్ష విధించడానికి వారికి అధికారం లేదు. ఎందుకు అన్నిటికినా ఎప్పుడైతే అర్కేలాస్ పారిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి స్వాధీనం చేసుకొని ఇంకా యూదుల మీద గట్టిగా వారి యొక్క నిబంధన పెట్టడానికి వాళ్ళు ఒత్తిడి చేసేదానికి మొదలు పెట్టారు. వారి సర్వ హక్కులు కూడా రోమా సామ్రాజ్యం తీసేసుకున్నది. ప్రతిదానికి కూడా ఈ యొక్క గవర్నర్ల మీద వాళ్ళు ఆధారపడి ఉండాలి. ధర్మశాస్త్రంలోనే వాళ్ళు న్యాయ తీర్పులు జరిగించాలి. వాళ్ళ ఆచార కార్యక్రమాలన్నీ కూడా ధర్మశాస్త్రబద్ధంగానే వాళ్ళు చేసుకోవాలి. దానికి విరుద్ధంగా ఇచ్చేసేదానికి ఎలాంటి అధికారం వారికి లేదు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరికి కూడా అధికారం లేదు చంపేదానికి యేసు ప్రభుల వారిని. ఇప్పుడు పిలాతు ఏమంటున్నాడు? మీ ధర్మశాస్త్ర ప్రకారంగా న్యాయం చేకూర్చి తప్పు పెట్టేసి మీరు న్యాయం చేయకుండా మీరు చేయండి ఆ శిక్ష అని అంటే వారికి అధికారం లేదు. పిలాతు కూడా అధికారము పిలాతు వీరి మీదనే వేసేస్తుంటున్నాడు. ఒకవేళ మరణ శిక్ష విధించాలంటే ఎవరు విధించాలి? అటు హేరోదు, గలిలయ ఉన్నటువంటి హేరోదు, లేకపోతే ఇటు యూదాలో ఉన్నటువంటి ఈ యొక్క పిలాతు, వీరిద్దరు మాత్రమే దానికి కారకులై ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అందుకని తీసుకువెళ్ళిపోమని చెప్పేసి ఆయన చెప్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఎందుకు అడిగినా ఎలాంటి మరణం ఆయన పొందబోతుంటున్నాడో ప్రైజ్ గాడ్. ఏమిటన్నా యేసు ప్రభువులకు ముందే తెలుసు. యేసు ప్రభువుల వారు ఎలాంటి మరణం పొందుతాడో ఆయనకు ముందే తెలుసు. ఎన్నోసార్లు ఆయన చెప్పాడు, ప్రవచించాడు. పాత నిబంధనలో కూడా ఎన్నో ప్రవచనాలు ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్. అంత మాత్రమే కాదు కానీ ఈయన సిలువకు వెళ్ళక ముందు ఆ యాత్రలో కొన్ని విషయాలు
ఈ శిష్యులతో కూడా వారి ఈ విషయాలు ఆయన పంచుకున్నట్లుగా వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్న 17, 18, 19 వచనాలు చదువుకున్నట్లయితే చూడండి, యేసు ప్రభువుల వారు శిష్యులతో ఏమని ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ మనకు కనబడుతుంటుంది. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 17వ వచనము 18, 19. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. మూడవ దినమున ఆయన మరలా లేచును. ప్రైజ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ గాడ్. యేసు సమస్తాన్ని కూడా ఎరిగి ఉంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఏం జరగబోతుంటుందో అన్ని విషయాలు శిష్యులతో ఆయన ఏకాంతంగా వారు ఉంటున్నప్పుడు ఈ విషయాలు ఆయన పంచుకున్నట్లుగా వాక్యంలో మనకు కనబడుతుంటుంది. అంటే ఇది ఏదో యాదృచ్ఛికంగా యాక్సిడెంట్ గా జరిగింది కాదు, కానీ ఇవన్నీ కూడా ప్రవచనాల యొక్క నెరవేర్పై ఉంటున్నది. యేసు ప్రభుల వారు నేరస్తుడుగా ఆయన తీర్చబడి శిలువకు ఎక్కలేదు, కానీ ఆయనలో ఎలాంటి తప్పు వారికి కనిపించలేదు. ఆమేన్. కానీ సిలువకు ఎలా వెళ్తున్నాడు? ఆయన తన సొంతగా సమర్పించుకున్నవాడై ఆయన ఆ యొక్క సిలువకు ఆయన వెళ్తుంటున్నాడు. సరే, ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ మనకి ఆలోచన చేసుకున్నట్టుగా పిలాతు కూడా ఎలాంటి న్యాయము తీర్చలేదు. మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయనను వెనక్కి పంపిస్తూ ఉంటున్నాడు. సరే, ఆయన యూదుల దగ్గరికి మరలా యూదులకు ఆయనను అప్పగించినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటున్నారు? యేసు ప్రభుల వారిని అని ఆలోచన చేసుకున్నట్లయితే వాళ్ళు ఇంక చేసేది గత్యంతరం లేకుండా ఇంకెవరు ఉంటున్నారు? గలీలయలో ఉన్నటువంటి హేరోదు దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈ యొక్క దినాన మనం ఏం చూస్తున్నామంటే మూడవ మూడవసారి ఆయన న్యాయస్థానంలో నిలబడుతూ ఉంటున్నాడు. అక్కడ కూడా యేసు ప్రభుల వారు నిర్దోషి అని ఆయన తీర్చబడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, అపరాధిని తీసుకుని వచ్చినట్లయితే అపరాధి అని యేసు ప్రభువుని తీసుకుని వచ్చారు. కానీ అక్కడ నుంచి పిలాతు ఏమంటున్నాడు? మీరు తీసుకెళ్ళండి, ఈయన నిరపరాధి అని చెప్పేసి ఆయనను తీసుకుని వెళ్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. మూడవ న్యాయస్థానంలో కూడా యేసు ప్రభుల వారిలో ఎలాంటి దోషం లేదు అని చెప్పి మనం చదువుతున్నాం. అందుకనే పేతురు ఏమంటున్నాడు? నిర్మలమైనటువంటి అమూల్యమైనటువంటి పరిశుద్ధమైన దేవుని గొర్రెపిల్ల రక్తము అని చెప్పేసి ఆయన చెప్పగలుగుతుంటున్నాడు. హల్లెలూయా. అలాంటి యొక్క రక్తంలో నువ్వు నేను కూడా కడగబడి ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ప్రైజ్ గాడ్, యూదులు హెచ్చరించినట్లుగా, యూదులు చేస్తున్నట్లుగా బాహ్య శుద్ధి కాదు, కానీ మనకు కావాల్సింది అంతర్యములో ఆత్మలో మనకు శుద్ధి కావాలి. అది యేసయ్య నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆయన కోరుతూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. ప్రైజ్ గాడ్. మన దైనందిన జీవితంలో దేవుని బిడ్డలారా, ఆత్మశుద్ధి కలిగిన వారమై మనము ఈ యొక్క శ్రమ దినాలలో లేకపోతే సిలువను ధ్యానిస్తున్న మనం అందరం కూడా ఆత్మశుద్ధి కలిగి ఉండాలని చెప్పేసి, ప్రైజ్ గాడ్, మన హృదయ శుద్ధి కలిగి ఉండవారని చెప్పేసి నేను అందరికీ కూడా హెచ్చరిస్తుంటున్నాను. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఇక రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం కదండి. ప్రైజ్ గాడ్. యేసు ప్రభుల వారు ఈ పిలాతు దగ్గరికి మూడోసారి పంపింపబడినప్పుడు పిలాతు పట్టించుకోలేదు. అయినప్పటికీ కూడా ఏ దోషము కూడా యేసు ప్రభు దగ్గర కనిపించలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ స్టేజ్లన్నీ కూడా యేసు ప్రభు దాటి వెళ్తూ ఆయన నిరపరాధిగా నిలబడుతున్నందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే మన నిమిత్తమై జరుగుతూ ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్. సరే, ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ముగించుకుందాం. హల్లెలూయా. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, మీకు లెక్కలేని వందనములు, స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో లార్డ్ న్యాయ తీర్పులో మీరు నిలబడిన తండ్రి, లార్డ్ ఎన్ని అబద్ధ సాక్ష్యాలు పలికినప్పటికీ కూడా మీలో ఏ నేరము ఏ దోషము కనిపించలేదు. మీరు నిర్దోషులుగాను నిష్కలంకులుగాను కనపడినందుకు నీకు వందనములు చెల్లించుకొని చుంటున్నాం.
యేసయ్య ఏక సమయంలో నా ప్రభా అలాంటి మనస్తత్వము స్వభావమును మా అందరికీ కూడా మీరు దయచేయండి. అన్ని విషయాలలో లార్డ్ మేము కూడా నిందారహితులముగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి మా తండ్రి. దినదినము నీ యొక్క పరిశుద్ధతలో ఎదుర్కొంటూ నా తండ్రి కట్టబడే భాగ్యాన్ని నాకు మా అందరికీ కూడా మీరు దయచేసి మీరు మహిమ పొందండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను కూడా ప్రతిదినము లార్డ్ వారిని దీవించండి, మీరు ఆశీర్వదించండి, వారి అక్కర్లు మీరు తీర్చండి. ఆయన హల్లెలూయా. ఈ యొక్క క్షణంలో ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో యేసునామములో వారిని ముట్టండి మా ప్రభా. సంపూర్ణమైన విడుదల ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించండి మా తండ్రి. ఈ క్షణంలో ఎవరికి ఏ ఇబ్బందులు ఉంటున్నాయో కష్టములు ఇరుకులు లార్డ్ యేసునామములో వాళ్ళంటి వారిని జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. నీ బిడ్డలకు సంపూర్ణమైన విడుదల కలుగును గాక నా తండ్రి. సైతాను పెట్టినప్పుడు ఉచ్చుల్లో నుంచి యేసునామములో ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక ఆజ్ఞాపిస్తుంది మా తండ్రి. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు మా ప్రభా. హల్లెలూయా. అదేవిధంగా రేపు జరగబోతున్నటువంటి లార్డ్ బైబిల్ స్టడీలో కూడా మేమందరం పాల్గొని ఇంకా లోతైన మర్మాలు తెలుసుకునే భాగ్యాన్ని నాకు మా అందరికీ కూడా మీరు దయచేసి అన్ని విధాలుగా ఘనతమై మా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాదికులకు అనంత నాశం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే మరలా రేపు మన స్ట్రీమింగ్లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మీకు తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.